లాభాలు తక్కువ. ఎందుకంటే ఈ పిల్లలు ఉంటారు, అమ్మ చెప్పి ఫోన్ తీసుకొని ఇస్తా అంటే ఇస్తావు. అలా గేమ్స్ ఆడుతూ ఉంటారు, ఆడుతూ ఉంటారు ఫోన్లలో. ఏమైనా మెసేజ్ వస్తే వాళ్ళు దాన్ని ఎస్ఆర్లో ఏదో ఓడతారు. దానివల్ల వాడికి ఓటీపీ వెళ్ళిపోతుంది, ఎవరికి నేర్స్తుంది. ఇప్పుడు జేబులు కొట్టేసారు, ఇళ్ళ దూరాలు తక్కువైపోయింది. ఈ ఫోన్లలో స్టార్టింగ్ చేయడం ఎక్కువైపోయింది, అంటే ఫోన్లలో దూరం తీసుకుని ఎక్కువైపోయింది. వాస్తవానికి వాడు నీకు ₹1,00,000 ఇస్తాం లోరు, ఇప్పుడు ఓటీపీ పిన్ నెంబర్ వస్తుంది, ఇప్పుడు అంటే పిల్లలు ఆశపడి అమ్మ వస్తున్నాయంటే కానీ ఎస్ఆర్ కొట్టేస్తాడు, ఓకే అంటారు. ఇలా వాడికి మన అడ్రస్ అంతా అయిపోయి మన బ్యాలెన్స్ మొత్తం వాడు ట్రాన్సాక్షన్ చేస్తారు. ఏదో రూపంలో వాడు మన బ్యాంకులో పైన ఖాళీ చేస్తాడు. కాబట్టి పిల్లలకు ఫోన్లు ఇస్తే ఆడుకుంటే ఆడుకోవాలి, ఇట్లా ఓటీపీలు అడ్డమైన మెసేజ్లు ఓటే చేసి మన పైసలు కరెక్ట్ చేసుకుంటా వద్దు. కరెంట్ ఫోన్ మనిషి అని చెప్పాలి. అర్థమైనా పిల్లలకు ఫోన్ ఇచ్చి సగం పాడు చేసుకుంటాం. వాళ్ళు అన్నం పిల్లలు కూడా ఫోన్ అయిన దాకా అనుకుంటే కాబట్టి ఫోన్ చేసుకోవాలి. ప్రాణులు ఎక్కువ చెప్తాయి, ఫోన్లలోనే ప్రాణి చెప్తున్నాయి. కానీ మా దగ్గర రోజు జిల్లా తర్వాత జిల్లా రోజుకు 500 కేసులు అవుతుంది. ఇంత చెప్పగా కూడా మళ్ళీ అదే పాట వాడుతున్నారు. మర్చిపోతామని చెప్పి మర్చిపోతారు. మళ్ళీ 30,000, 50,000, 90,000 పోతున్నాయని మాకు మళ్ళీ కొత్త తెల్లారులేసి పోలీసులకు వస్తున్నారు కంప్లైంట్. కాబట్టి డైరెక్ట్ కూడా చూసుకోండి, జాగ్రత్త పడండి. థ్యాంక్ యూ.